హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. కేవలం మరో వారం రోజుల్లో మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారనే సినిమా మన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం రిలీజ్ చేశారు. ట్రైలర్ అంటే ఎలా ఉందంటే అసలు ఎక్స్ట్రాడనరీ అని చెప్పినా కూడా తక్కువ అనిపించేలాగా ఉంది. అంటే ఇప్పటికే ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. మీసాల తెల్ల పాట కానీ, చిరంజీవి వెంకటేశ్వరపై చిత్రీకరించినటువంటి ఆ పాట ఏంటి బాసు సంగతి ఎరగలేద్దాం సంక్రాంతికి అని చెప్పి ఆ పాట కానీ, ఇలాగా ఇప్పటివరకు ఆ సినిమా నుంచి వచ్చినటువంటి ప్రతి అప్డేట్ కూడా విపరీతంగా ఎంటర్టైన్ చేసేలాగా ఉంది. ఇప్పుడు ఈ ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉంది. అంటే అంటే ఇప్పటి వరకు ఈ సినిమా తర్వాత చూద్దాం అని ఎవరైనా కొంచెం లైట్ గా తీసుకునేవారు ఉండుంటే, లేదు మనం ఖచ్చితంగా విడుదలైన రోజే ఈ సినిమాని చూసి తీరాలని ఫిక్స్ అయ్యేలాగా ఒక రేంజ్ లో ఈ ట్రైలర్ ని డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి. ఎక్స్ట్రానరీగా ఉంది సినిమా. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి సినిమా, చిరంజీవి నుంచి వచ్చినటువంటి సినిమా కొంచెం బాగా డిసప్పాయింట్ చేసి ఉండడం వల్ల ఈ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే వాల్తేరు వేరే తర్వాత మళ్ళీ అటువంటి విజయం కోసం ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వాల్తేరు వేరేని మించి విజయం సాధించేలాగా ఉందని మనం చెప్పక తప్పదు. అంటే వాల్తేరు వేరే కూడా మల్టీ స్టారర్ లాగా, అందులో రవితేజ ఉన్నాడు, ఇందులోనేమో విక్టర్ వెంకటేష్ ఉన్నాడు. సో డెఫినెట్ గా మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారనే సినిమాతోటి మెగాస్టార్ చిరంజీవి మరో మెగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని అందరూ ఫిక్స్ అయిపోయేలాగా ఉంది. అందులో కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, చిన్న రొమాన్స్ ఉంది. ఇలాగా అంటే వాట్ నాట్ అంటాం కదా, అలాగే అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. అలాగే విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి దాదాపు 300 కోట్లు వసూలు చేసిన సినిమా తర్వాత ఆయన నటించిన సినిమా కూడా ఇదే కావడం ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక విశేషంగా మనం చెప్పొచ్చు. అలాగే అనిల్ రావిపూడి ఫస్ట్ టైం చిరంజీవితో కొలాబరేట్ అయ్యి చేయడం, అలాగే ప్రమోషన్స్ కి ఆమడ దూరంలో ఉండే నయనతారని ప్రమోషన్స్ లోకి తిప్పి ఆమె ఏంటి నాతో ప్రమోషన్స్ చేయించట్లేదు, అప్పుడెప్పుడో ఫస్ట్ షూటింగ్ వచ్చినప్పుడు చేయించారు, షూటింగ్ అయిపోయింది, సినిమా కూడా త్వరలో రిలీజ్ అవుతుంది, నాతో ఏమీ చేయించవా అని చెప్పి ఆమె అడిగినట్టు, అది విని అనిల్ రావిపూడి స్పృహ తప్పి పడిపోయినట్టు, ఇవన్నీ అసలు చాలా హిలేరియస్ గా ఉన్నాయి నిజంగా. నాకు తెలిసి ఇంకో ఈ వారం రోజుల్లో ఇక ప్రతిరోజు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ మెటీరియల్ ఏదో ఒకటి వదులుతూనే ఉంటాడు అనిల్ రావిపూడి. అంటే అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, అనిల్ రావిపూడి అతని సెల్ఫ్ అసెస్మెంట్ కానీ లేకపోతే యాటిట్యూడ్ కానీ ఎవరు అడిగారు, మీరు సినిమాలు ఇప్పటివరకు మీరు దర్శకత్వం వహించిన సినిమాలు మేము చూస్తున్నాము, మీరు హీరోగా నటించే సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పి అడిగితే అసలు చెప్పిన సమాధానం నిజంగా అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ దీనిలాగా తీసుకోవచ్చు. అంటే మనం ఒక రంగంలో దూసుకుపోతున్నప్పుడు డెఫినెట్ గా ఇటువంటి టెంప్టేషన్స్ అనేవి ఉంటాయి. అంటే హీరోగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నప్పుడు డైరెక్షన్ లోకో లేదంటే ప్రొడక్షన్ లోకో వెళ్ళడం అని, అలాగే డైరెక్టర్ గా దూసుకుపోతున్నప్పుడు హీరో అవడం, ఆ హీరోగా ఆఫర్లు రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి మన తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఏదైతే అతను అప్పీల్ చేసాడు, అది అంటే ఇప్పుడు మనం సక్సెస్ అనేది ఫ్లూక్ సక్సెస్ అనేది ఒకసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది, లేదంటే ఎక్కువ 3 సార్లు వస్తుంది. కానీ వరుసగా ఇన్ని సినిమాలు ఒకటి పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు కూడా ఇన్ని విజయాలు అయితే రావు కదా. సో డెఫినెట్ గా అతని యాటిట్యూడ్ అంటే బేసిక్ గా అతనిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. మనం చూస్తే స్టేజ్ మీద ఈ మధ్య చాలా రియాలిటీ షోస్ లో కూడా అతను గెస్ట్ గా పాల్గొంటున్నాడు, పార్టిసిపెంట్ గా ఉంటున్నాడు, డాన్సులు చేస్తున్నాడు, స్కిట్లు చేస్తున్నాడు, ఇలా రకరకాలుగా అన్ని చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ సంబాలా గానీ లేదంటే ఛాంపియన్, ఇలా కొన్ని సినిమాలకు సంబంధించి అతను ఆయా సినిమాల హీరోలతో కానీ లేదంటే హీరోల ఫాదర్స్ తో కానీ తనకున్న అనుబంధం దృష్ట్యా ఆ సినిమాల ప్రమోషన్స్ కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. దండోరా సినిమా గురించి కానీ, సంబాలాలో సాయి కుమార్ గారితో తనకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని రావడం కానీ ఇలాగ ఉంటున్నాడు. తర్వాత తన మూలాలు ఎప్పుడు మర్చిపోకుండా అతను ఉంటున్నాడు. అతని స్పీచ్ అది చూస్తే నాకు అదే అర్థమైంది. ఇప్పుడు నవదీప్ సినిమాకి సంబంధించినటువంటి దండోరా ప్రెస్ మీట్కి వచ్చి నవదీప్ తనని అనిల్ రావిపూడి గారు అది ఇది అంటుంటే, గారు అనకూడదు మీరు, అదొక పెద్ద బూత్ లాగా వినిపిస్తుంది నాకు,
అని చెప్పి అన్నాడు. ఎందుకంటే అతని కెరీర్ గౌతమ్ ఎస్ఎస్ సినిమాతో స్టార్ట్ చేశాడట. అందువల్ల నవదీప్ అప్పటి నుంచి నాకు అనుబంధం ఉందని చెప్పి, అంటే నవదీపే నాకు అప్పటి నుంచి తెలుసు అనిల్ రావిపూడి అని చెప్పుకోవడానికి కొంచెం మొహమాట పడినటువంటి పరిస్థితుల్లో తను స్వయంగా ఆ విషయాన్ని చెప్పడం, ఇవన్నీ అతని ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం పట్టే దీనిలాగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో, అంటే ఇంకా చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిసిన నటిస్తున్న సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. దానికి తోడు నయనతారని రంగంలోకి దింపాడు. ఆల్రెడీ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. హ్యాపీగా అతను ఈ సినిమా ప్రమోషన్స్ తో వాటిలో బిజీగా ఉండొచ్చు. ఒకవేళ లేకపోయినా కూడా, లేదు భయ్యా నేను ఈ సినిమా కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాను అని చెప్తే సరిపోద్ది. నవదీప్ పిలిచినా, లేదంటే సాయి కుమార్ పిలిచినా, ఇంకొకరు పిలిచినా కూడా ఆ వర్క్ జరుగుతుంది సార్ అంటే కూడా వాళ్ళు ఏం అనుకోరు. ఎందుకంటే సినిమా ఇంకో వారం 10 రోజుల్లో రిలీజ్ అవుతున్న సినిమా డైరెక్టర్ ని ఖచ్చితంగా మీరు వచ్చి తీరాలని చెప్పి ఎవరు ఫోర్స్ చేయలేరు కదా. ఒకటి సినిమా వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది అప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, లాస్ట్ 10 days చేసేది ఏవైతే మెరుగులు దిద్దుతారో అదే మెయిన్. సినిమా ఫలితాన్ని, సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేసేది లాస్ట్ డేస్ లో, లాస్ట్ 10-15 days లో దిద్దే మెరుగులే సినిమాని ఇది చేస్తాయి. అటువంటిది ఇందులో బిజీగా ఉన్నానని చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా అతను వాళ్ళతో ఉన్న తన అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళి వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడి ఆ సినిమా ఆ సినిమాని ఆడియన్స్ కి చేరువ చేయడంలో తను కూడా కృషి చేయడాన్ని చూసినప్పుడు మనం డెఫినెట్ గా అనిల్ రావిపూడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. సో అలాగా ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ప్రతి అప్డేట్ కూడా చాలా పాజిటివ్ గా, చాలా అంటే చాలా పాజిటివ్ గా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమా అటు రాజాసాబ్ ట్రైలర్ కూడా ఒక రేంజ్ లో ఉండడం మనం చూసాం. అది కూడా 2.0 అని ఎందుకు మారుతి దానికి ఒక క్యాప్షన్ పెట్టాడు, కానీ దానికి తగ్గట్టుగానే ఉంది. రాజాసాబ్ తర్వాత వచ్చే మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారనే సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా, అంటే సంక్రాంతికి వస్తున్న సినిమా మన తెలుగు సినిమాకి 300 కోట్లు వసూలు చేసేంత స్టామినా ఉందని నిరూపించింది. ఇప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ఓజీ దాన్ని మించి ఇంకో 20-30 కోట్లు పై ఎక్కువ కలెక్ట్ చేసి మన తెలుగు సినిమా స్టామినాని మరింత పెంచింది. ఇప్పుడు ఈ సినిమాతోటి ఒక 350 నుంచి ఒక 400 కోట్లు వసూలు చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజున తెలుగు సినిమాకి ఒక రాజమౌళి, ఒక సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ల వల్ల ఎంతో రెస్పెక్ట్ పెరిగింది. మన ఇండియా వైడ్ రెస్పెక్ట్ పెరిగింది. రేపొద్దున వారణాసి సినిమాతో డెఫినెట్ గా అది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళబోతుంది. అలాగే ఇప్పుడు స్పిరిట్ సినిమా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మనశంకర ప్రసాద్ ప్రస్తుతానికి తెలుగుకి మాత్రమే పరిమితమైనప్పటికీ కూడా తెలుగులోనే ఒక 350 నుంచి 400 కోట్లు వసూలు చేసి ఒక సరికొత్త చరిత్రని సృష్టించే సినిమాగా నిలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.